గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో భాగంగా ప్రధాన తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి వార్తల్ని ఒకసారి మనం పరిచయం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని వెళ్దాం. సాక్షి దినపత్రికను చూస్తే అల్లర్లకు విపక్షాల కుట్ర, పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించేందుకు ప్రతిపక్షాలు కుట్ర పొందుతున్నాయని ప్రధాని మోడీ ఆరోపించినటువంటి వార్తల్ని ప్రధానంగా మనం చూడవచ్చు. అలానే రిజర్వేషన్ల రద్దుకు పన్నాగం, ఈ లోక్సభ ఎన్నికల్లో గెలిస్తే రిజర్వేషన్లు తీసివేయాలని బీజేపీ చూస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించినటువంటి ఒక వార్తను కూడా ప్రధానంగా చూడవచ్చు. గోవధను అడ్డుకుంటాం, అధికారంలోకి రాగానే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ గోవధను అనుమతించమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినటువంటి వ్యాఖ్యలను కూడా ఒకటి వేశారు. యుద్ధానికి రాజకీయ పరిష్కారం, రష్యా అధ్యక్షుడు పుతిన్తో చైనా అధినేత జిన్పింగ్ భేటీ అయ్యారు. ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం కనుగొంటామని జిన్పింగ్ అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఒకటి వేశారు. ఇది రష్యా ఉక్రెయిన్కి జరుగుతున్నటువంటి యుద్ధం ఇది ఆరని మంటగా కొనసాగుతూనే ఉంది. ఎక్కడో చోట దానికి ఒక పరిష్కారం లభిస్తే కానీ ప్రజలకి ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉండదు. ఇక రాష్ట్ర స్థాయి వార్తలు కనుక చూస్తే నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా మీడియాతో వారు మాట్లాడటం జరిగింది. ఐప్యాక్ సంస్థని దగ్గరికి ఆయన వెళ్ళి 2000 మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా పరిశీలించి పోలింగ్ సరళిపై తొలిసారిగా సీఎం గారు స్పందించినటువంటి వార్తను చూస్తున్నాం. మళ్ళీ చరిత్ర సృష్టిస్తున్నాం అన్నటువంటి వ్యాఖ్యల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంటే ఐప్యాక్ ఇచ్చినటువంటి నినాదంతో కాబోలు వైనాట్ 175 అన్నటువంటి నినాదంతో వారు ముందుకు వెళ్ళడం జరిగింది. 59 నెలలుగా చేసినటువంటి సంక్షేమ పథకాలను ఆదరించే ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు కాబట్టి పాజిటివ్ ఓటింగ్ కూడా పెరిగింది అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనం జూన్ 4వ తేదీ భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది అన్నటువంటి వ్యాఖ్యల్ని వారైతే చేసి ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి వార్తని కూడా మనం చూస్తున్నాం. ఇక ఎలక్షన్ అప్పుడు వివాదాలు, కొట్లాటలు, ఘర్షణలు ఇవన్నీ జరగటం సహజం. కానీ ఏదో విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ అయిన తర్వాత ఈ అలజడులు, ఇవన్నీ రక్తపాతాలు ఇవన్నీ కూడా జరగటం జరిగింది. దీంట్లో భాగంగా అధికారుల మీద, కొంతమంది అధికారుల మీద కూడా ఈసీ కొరడా జలిపించినట్టు మనకు కనిపిస్తుంది. పల్నాడు, అనంత ఎస్పీలపై వేటు, వారిద్దరూ సస్పెన్షను, ఎన్నికల అనంతరం ఘర్షణలపై ఈసీ చర్య, సిట్ ఏర్పాటు, 2 రోజుల్లో నివేదిక, పల్నాడు కలెక్టరు, తిరుపతి ఎస్పీ బదిలీ, 3 జిల్లాల్లో మరో 12 మంది పోలీసు అధికారులు సస్పెన్షన్, కౌంటింగ్ తర్వాత 15 రోజులు ఏపీలో 25 కంపెనీల పారా మిలిటరీ బలగాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 6 ప్రతిపాదనలకు ఈసీ ఆమోదం, ఏపీలో పరిస్థితిపై సిఎస్ డీజీపీతో చర్చించిన సిఈసి అన్నటువంటి ఒక వార్తను కూడా ప్రధానంగా మనం చూడవచ్చు. కొంతమంది ఎస్పీల మీద కూడా వేటు పడింది, కొంతమందిని బదిలీ చేసినటువంటి వార్తని కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే దాడులు, గవర్నర్ నజీర్కు ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు. నిన్న బొత్స సత్యనారాయణ గారు కొంతమంది కలిసి ఈ ఎలక్షన్ అనంతరం జరిగినటువంటి ఘర్షణలకి టీడీపీ కారణం అన్నటువంటిది గవర్నర్కి వైసీపీ తరఫున ఫిర్యాదు చేసినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. పాలన బాగుంటేనే పోలింగ్ పెరుగుతుంది, ఇది రాజకీయ విశ్లేషకుల మాట నెరవేర్చిన ప్రభుత్వాలకు మళ్ళీ ఎన్నుకుంటారు అన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఒక్కొక్క వార్తను వేశారు. అంటే దీని రాజకీయ విశ్లేషకులలో రకరకాలైనటువంటి వాదనలు మనకు వినిపిస్తున్నాయి. పాజిటివ్ ఓటు, ప్రభుత్వాలు బాగా పనిచేస్తేనే ఎక్కువ మంది వస్తారని కొంతమంది విశ్లేషకులు చెబుతుంటే, ప్రభుత్వం బాగా పనిచేయకపోతే ప్రభుత్వాన్ని ఓడించాలనే ఉద్దేశంతో వ్యతిరేక ఓటు కూడా ఎక్కువగా వస్తుంది. దీనికి సంబంధించి 2014 నుంచి జరిగినటువంటి ఎన్నికలు లో ఓటింగ్ శాతం పెరగటం, పెరిగినప్పుడల్లా ప్రభుత్వాలు మారటం అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. మరి ఏది నిజమవుతుందో మనం 4వ తేదీ కానీ తెలియదు మనకి విషయాలు. అయితే ఎవరికి వారు మటుకు ప్రభుత్వం మటుకు, వైసీపీ ప్రభుత్వం మటుకు ఇది మాది పాజిటివ్ ఓటింగే, అందుకనే ప్రజలు వచ్చారని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి పోలింగ్ శాతం కూడా పెరిగిందని చెప్పి కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఎవరి వాదనలో వారు వినిపిస్తున్నారు. ఏదైనా సరే ఇప్పటికే పోలింగ్ కూడా పూర్తయిపోయింది కాబట్టి ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయో ఈవీఎంల్లో భద్రంగానే ఉన్నాయి. మనం 4వ తేదీ కానీ మనం వాటి గురించి మాట్లాడుకోలేము.
ఇక ఈనాడు దినపత్రికను చూస్తే జూన్ తొలి వారంలో రాష్ట్రానికి నైరుతి, మనకి మంచి శుభవార్త. ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించినట్లు ఒంగోలులో కూడా నిన్న మొన్న కూడా వర్షాలు బాగానే కురుస్తున్నాయి, వాతావరణం కూడా కొంత చల్లబడింది. అయితే ప్రస్తుతం మధ్య అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉంది. ఇది కనుక అల్పపీడనంగా మారితే ఋతుపవనాలు కొద్ది మళ్ళీ వెనక్కిపోయేదానికి అవకాశం ఉంటుంది. అది కనుక ఆ ఆవర్తనం అల్పపీడనంగా మారకపోతే అనుకున్న ప్రకారం జూన్ తొలి నాటికే రాష్ట్రానికి వర్షాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపివేతకు కలెక్టర్లు కమిటీలు, అందులో పోలీసులతో పాటు వివిధ విభాగాల అధికారులు కూడా ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి ఒక వార్తను కూడా మనం ఈనాడు దినపత్రికలో చూస్తున్నాం. నిన్న ఐపాక్ని సందర్శించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం చరిత్ర సృష్టించబోతున్నాం అని వారు వ్యాఖ్యలు చేశారు కదా. నేడు లండన్కి కుటుంబ సమేతంగా వారు వెళ్తున్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నెల 31 మళ్ళీ రాష్ట్రానికి వస్తారని చెప్పి ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికని కనుక మనం చూస్తే కాయ్ రాజా కాయ్, రాష్ట్రంలో బెట్టింగ్లు బంగారు రాజులు కూడా బయటకు వచ్చేసారట. అంటే ఇంకా ఎక్కువ రోజులు ఈ కౌంటింగ్కి సమయం ఉంది కాబట్టి ఎవరి ఊహాగానాల్లో వాళ్ళు ఉన్నారు. కూటమా వైసీపీనా, ఎన్ని సీట్లు, పిఠాపురంలో పవన్ మెజారిటీ ఎంత రాబోతుంది అన్నటువంటిది ప్రధానంగా వాటి మీద బెట్టింగ్లు జరుగుతున్నాయట. ఇవే కాకుండా పులివెందుల కుప్పం పైన పందాలు కూడా జరుగుతున్నాయి. లోకేష్ షర్మిల అవినాష్ పై కూడా బెట్టింగ్లు జరుగుతున్నాయట. బెదవాడలో కేసినేని బ్రదర్స్పై, అలానే లక్షకు 5 లక్షల రూపాయలు ఇచ్చేటటువంటిది ఒక స్కీము, లక్షకు లక్ష ఇచ్చేటటువంటి స్కీము. ఈ బెట్టింగ్ రాయిలు, పందెం రాయిలు ముందుకు వస్తున్నారు. అలానే తెలంగాణలో కూడా వీళ్ళందరూ కూడా కాకరేపుతున్నటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం. అంటే ఎవరు ఆదాయ వనరులు వాళ్ళు అన్వేషణ చేసుకుంటున్నట్లు కాయ్ రాజా కాయ్ వార్త ద్వారా మనకు తెలుస్తుంది. ఇవి రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఉన్నటువంటి వార్తలు. ఇక జిల్లా స్థాయి వార్తలను కనుక మనం చూస్తే మనకి వర్షాలు పడి అంటే మలేరియా, డెంగీ ప్రబలేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జాతీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిన్న కలెక్టర్ గారు ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి శాఖలు, వాటికి సంబంధించి ఎవరుంటారో పంచాయతీ శాఖ, పశుసంవర్ధక శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో ఎక్కడ డెంగీ అన్నటువంటిది రాకుండా చూడాలని చెప్పి అధికారులకు ఆదేశించడం జరిగింది. మన జిల్లాలో ఎక్కువ శాతం దరిసిలో ఈ డెంగ్యూ వ్యాధి కనిపిస్తుందట, అంటే గణాంకాల ప్రకారం తెలుస్తుంది. కాబట్టి ఎందుకు దరిసిలోనే ఎక్కువ డెంగ్యూ వ్యాధులు వస్తున్నాయి, దాని నివారణకి ఎలాంటి చర్యలు చేపట్టాలి, ముందు జాగ్రత్త చర్యలు ఎలా తీసుకోవాలి అనే దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టండి అని చెప్పి కలెక్టర్ గారు ఈ సంబంధిత అధికారులకు నిన్న జిల్లా టాస్క్ ఫోర్సు సమావేశం కూడా డెంగీ వ్యాధి మీద నిర్వహించడం జరిగింది. అలానే ఈ ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి మనకి నగరపాలక సంస్థలు, అలానే మున్సిపాలిటీలు, పంచాయతీలు, ఆరోగ్య శాఖ వీళ్ళందరూ కూడా ఒక టాస్క్ ఫోర్స్గా ఏర్పడి మంచి ఫలితాలు సాధించాలని అయితే కలెక్టర్ గారు కోరినటువంటి వార్తను చూస్తున్నాం. ఇక ఆర్యవైశ్యుల ఇలవేల్పు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జయంతి రేపటి రోజు జరుపుకుంటున్నారు. ఆ జయంతి సందర్భంగా నగరంలో కూడా కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో, అలానే మన కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర కూడా ఒక భక్త బృందం పెద్ద టెంట్లు వేసి అక్కడ కూడా మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, వాసవి మాత జయంతి వేడుకల్ని. దీంట్లో భాగంగా నిన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వారు 108 కలశాలతోటి నగరంలో ఊరేగింపు నిర్వహించడం జరిగింది. ఈరోజు కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి జయంతి వేడుకల్లో కూడా అమ్మవారి యొక్క కలశ శోభాయాత్రను కూడా నిర్వహిస్తున్నారు. అలానే రేపు చండీ యాగం లాంటిది కూడా నిర్వహిస్తున్నారు. అలానే కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో కూడా నిత్య పూజలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి 2 ప్రాంతాల్లో కూడా భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి వారు కోరుతున్నటువంటి నిన్న ఏపీ సెట్ ఒంగోలు నిర్వహించారు. 2 కేంద్రాల్లో నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి 940 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంటే 870 మంది మాత్రమే దీనికి హాజరయ్యారు. అంటే 70 మంది గైరు హాజరైనట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళకి సంబంధించి 2 షిఫ్ట్లో ఎగ్జామినేషన్ పెట్టారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 2:30 నుంచి 5:30 వరకు కూడా ఈ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో
ఈ దీనికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ నిర్వహించారు. ఈ ఎంట్రన్స్ దేనికంటే ఇంజనీరింగు, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ ఎంట్రన్స్ను కూడా నిర్వహించినటువంటి వార్తని మనం చూస్తున్నాం ప్రధానంగా. ఇక ఇప్పటికే ఈవీఎంలన్నీ కూడా స్ట్రాంగ్ రూములకు వెళ్ళినాయి. ఈ స్ట్రాంగ్ రూముల భద్రత మీద కూడా కొంత అనుమానాలు ఈ మధ్యలో కొంతమంది వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో కలెక్టర్ గారు దాన్ని ప్రెస్టేజియస్గా తీసుకొని ఒంగోలులో మన జిల్లాకి సంబంధించి స్ట్రాంగ్ రూముల భద్రతపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కూడా వారు పెట్టడం జరిగింది. 3 అంచెల భద్రతా విధానాన్ని ఎక్కడైతే స్ట్రాంగ్ రూములు ఉన్నాయో అక్కడ ఏర్పాటు చేయటం, కరెంటు కట్ కాకుండా చూసుకోవటం, అలానే సీసీ కెమెరాలు అవన్నీ కూడా ఏర్పాటు చేయటం, వీటన్నిటిని కూడా రేపు 4వ తేదీ జరిగేంత వరకు, రేపు 4వ తేదీ కౌంటింగ్ సందర్భంగా ఎంతమంది సిబ్బంది ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు వాటిని కూడా పరిశీలన చేయడం జరిగింది. అలానే అనధికార వ్యక్తులు కానీ, పర్మిషన్ లేనటువంటి వ్యక్తులు కానీ వాహనాల్లో రావటం, వీటన్నిటిని కూడా నిరోధించాలని చెప్పి కలెక్టర్ గారు ఆదేశించినటువంటి వార్తలు కూడా చూస్తున్నాం. కురిసింది వాన మండు వేసవిలోన అన్నటువంటి ఒక తీపి కబుర్ని మనకు వేశారు. నిన్న ఒంగోలులో బాగా గట్టిగానే వర్షం కురిసింది, గంటన్నర పాటు. అయితే మనకు ఒంగోలులో ఏమిటంటే, ఒంగోలులో ఎడతెరిపి లేకుండా వర్షం పడిందంటే ఈ రోడ్లన్నీ కూడా జలమయమయ్యేటటువంటి చూస్తున్నాం. ముఖ్యంగా కర్నూలు రోడ్లు అయితే నీళ్లు రోడ్ల మీదకే పొంగి పొర్లుతాయి, మోకాళ్ళ లోకి నీళ్లు రావటం కూడా జరుగుతుంది. ఈ పాదచారులకి, వాహనదారులకి, వీళ్ళందరికీ కూడా నిన్న కొంత ఇబ్బంది జరిగినటువంటి వార్తను చూస్తున్నాం. అలానే మార్కెట్, పాత మార్కెట్ సెంటర్, కొత్త కూరగాయల మార్కెట్, కర్నూలు రోడ్డు, ఆర్టీసీ డిపో, గుంటూరు రోడ్డులో పాటు పలు శివారు ప్రాంతాల్లో కూడా వర్షపు నీటితోటి మునిగినటువంటి వాతావరణాన్ని కూడా మనం చూస్తున్నాం. ఏదేమైనా సరే కొంత చల్లబడింది. నిన్న జిల్లాలో కురిసినటువంటి వర్షపాతం కూడా ఒంగోలులోనే ఎక్కువ వర్షపాతం నమోదైంది. 50.5 మిల్లీమీటర్ల వర్షం ఒంగోలులో నమోదైనటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఈరోజు కూడా కొంత చల్లటి వాతావరణమే ఉంది. అలానే ఈ నెల 20, 21 తేదీల్లో గురుకుల ప్రవేశాలకి కౌన్సిలింగ్. ఇప్పటికే గురుకుల ప్రవేశాల్లో బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం చేరేందుకు వీళ్ళకి ప్రవేశ పరీక్ష కూడా నిర్వహించారు. దీంట్లో అర్హత సాధించినటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ బాలురికి దర్శిలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో, బాలికలకేమో 21వ తేదీ సింగరాయకొండలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వివరాలు కావాలంటే సంబంధిత అధికారులని సంప్రదించవచ్చని చెప్పి కోరుతున్నారు. అలానే సిబిఎస్ఈ బోధనపై, అంటే ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో సిబిఎస్ఈపై శిక్షణ ఇస్తూ ఉన్నారు. జరుగుతున్న 23 పాఠశాలల్లో ఈ ఈ మీడియంలో వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ సిబిఎస్ఈ సిలబస్లో వీరికి 9, 10 తరగతుల్లో బోధించే ఇంగ్లీషు, సోషలు, బయాలజికల్ సైన్సు, గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం ఉపాధ్యాయులకి ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు శిక్షణ ఇస్తున్నట్లు డిఈఓ సుభద్ర గారు తెలియజేశారు. కాబట్టి దానికి ఎంపికైనటువంటి వాళ్ళు ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కూడా వారు కోరుతున్నటువంటి వార్తని మనం చూస్తున్నాం. మనకి గరిష్టంగా పొగాకు ధర 300 రూపాయలు వరుసగా పలికింది. నిన్న ఇంకా అధికంగా 303 రూపాయలు అధిక రేటు పలికిందట. అయితే మిగతా బయ్యర్లందరూ కూడా పోటీ పడి కొంటున్నా సరే ఐటీసీకి సంబంధించినటువంటి బయ్యర్లు మాత్రం ఇంకా 20 రూపాయలు తగ్గించే వాళ్ళు కొనుగోలు చేస్తున్నారట. దీనివల్ల రైతులకి, అంటే కంపెనీలు కొంటే వాళ్ళకి ఆదాయం ఉంటుందేమో, కాబట్టి 20 రూపాయలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారట. ఇప్పటికి కూడా మార్కెట్లోకి మేలు రకం బేళ్ళు అయితే రాలేదట. మరి దానికి ఏదో కారణం ఉంటుంది. అయితే ఇలా తగ్గించి కొనుగోలు చేయడం వల్ల రైతులందరూ కూడా మీ పొగాకు బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని పరిశీలించడానికి ఈడీ గారు, సెక్రటరీ శుక్రవారం జిల్లాకు వస్తున్నటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. మనకి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్లో మల్లవరంలో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి కూడా ఎక్కువ మంది భక్తులు చాలా రోజులుగా, కొన్ని దశాబ్దాల చరిత్ర కలిగినటువంటిది మల్లవరం వెంకటేశ్వర స్వామి వారు. వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కూడా ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. రోజుకు ఒక వాహనం మీద స్వామివారు గ్రామోత్సవం చేయటం, ఇవన్నీ కూడా అక్కడ జరిపిస్తారు శాస్త్రోక్తంగా. అలానే 25వ తేదీ స్వామివారికి కళ్యాణం, తిరునాళ్ళ ఆ రోజు జరుగుతుంది. ఆ రోజు రథోత్సవం చేస్తారు. అలానే తెప్పోత్సవం కూడా నిర్వహిస్తారు. మనకి గుళకమ్మ ప్రాజెక్ట్ అక్కడే ఉంది కాబట్టి
అక్కడికి టూరిజం ద్వారా కూడా వెళ్ళేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి వాటిని కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇది ఈరోజు కాఫీ టైమ్స్ ఇప్పటిసీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. రేపటి కాఫీ టైమ్స్ ఇప్పటిసీలో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.